నిన్నటి రోజున భారతదేశ చరిత్రలో బీజేపీ పట్ల ఐక్యతగా ఉండి ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ దుర్మార్గాన్ని పసిగట్టి వారి యొక్క ఏదైతే సవరణ బిల్లు పెట్టారో, రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టారో దానిని ఓడించినందుకు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అన్నింటికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు దీని మీద గత 3 రోజుల నుంచి వీరోచితంగా పోరాడి వాళ్ళ యొక్క తప్పుని గ్రహించి దాన్ని ప్రజలందరికీ తెలియజేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఒక పక్క మోడీ గారు, అమిత్ షా గారు వారు మహిళా బిల్లుని అడ్డం పెట్టుకుని ఎంతో ఇది చేయాలన్న ఆలోచనతో పడ్డారు. అసలు మహిళా బిల్లు అన్నది కాలేదు. 3 బిల్లులు ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. ఒకటి ఏంటంటే 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు, రెండోది డీలిమిటేషను, మూడోది వచ్చినప్పటికల్లా యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో వాటికి అమెండ్మెంట్ బిల్లు. ఈ 3 బిల్లు పెట్టారు తప్ప ఎక్కడ కూడా మహిళా బిల్లు అన్నది కూడా పార్లమెంట్లో ఎక్కడ ప్రవేశపెట్టలేదు. అది డైరెక్ట్గా లైవ్లోనే చూపిస్తుంది. 3 బిల్లులే పెట్టారు, మహిళా బిల్లు ఎక్కడా లేదు. మహిళా బిల్లు ఆల్రెడీ 2023లో పాస్ అయిపోయి అక్కడ చట్టం చేయబడింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ అందరూ కూడా ఏకగ్రీవంగా 2023లోనే మహిళా బిల్లును పాస్ చేశారు. పాస్ చేస్తే ఆ వేళ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మోడీ ప్రభుత్వం నాటకం ఆడింది. నాటకం ఆడి ఈ వేళ మళ్ళీ కొత్తగా మహిళా బిల్లు అని చెప్పి నాటకం ఆడుతున్నారు. మహిళా బిల్లు ఒకసారి పాస్ అయిన తర్వాత రెండోసారి ఎలా పాస్ చేస్తారు? అది దుర్మార్గం. అది ఎక్కడా లేదు. అది లేదని తీసుకొచ్చి వీళ్ళు మహిళలు రెచ్చగొట్టాలన్న ఆలోచనతో ఉన్నారు తప్ప నిజంగా మహిళల పట్ల అభిమానం ఉంటే మోడీ గారి ప్రభుత్వానికి 2023లో పాస్ అయిన బిల్లుని 2024లో ఇంప్లిమెంట్ చేస్తే మొన్న 74 మందే మనకి 2024 పార్లమెంట్లో 74 మందే ఉన్నారు పార్లమెంట్ మెంబర్లు మహిళలు. 181 మంది వచ్చినాం, 33% చొప్పున. మరి దీన్ని ద్రోహం చేసింది మోడీ ప్రభుత్వమా లేకపోతే ప్రతిపక్షాలా? నేను ప్రశ్నిస్తున్నా. 2024లో కానీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే వాళ్ళు పాస్ అయిన బిల్లుని ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు చిన్న లిటిగేషన్ పెట్టి లింక్ పెట్టారు. ఆ లింక్ ఏంటంటే ఈ బిల్లు 2026లో జనగణన జరుగుతుంది, సెన్సస్ జరుగుతాయి. సెన్సస్ జరిగిన తర్వాత మళ్ళీ ఓబీసీ, బీసీ, ఎస్సీ ఇవన్నీ కూడా గణన జరుగుతుంది. ఇవి అయిన తర్వాత అప్పుడు ఈ 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈవేళ కొత్తగా నాటకాలు ఆడుతున్నారు, కొత్తగా డ్రామాలు ఆడుతున్నారు తప్ప అసలు ఆ మహిళల మీదగా కేసు రద్దా లేదు. నిజంగా కానీ ఉంటే 2023లోనే పాస్ అయిన వెంటనే అమలు అవేళ పెట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు నిన్నెందుకు 2023లో పాస్ అయిన బిల్లుని ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్పడం ఉన్న ఆంతర్యం ఏంటని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి నిన్నే వాళ్ళు 2023లో పాస్ అయిన బిల్లుని నిన్న ఏప్రిల్ 16వ తారీఖు నుంచే ఇది అమలు అయిందని చెప్పేసి అంటే తప్పు కదా. మరి ఇంతకాలం నుంచి ఏం చేశారు వీళ్ళు? ఇంతకాలం నుంచి మహిళల మీద ఇది లేదా? దానివల్ల మహిళా లోకం బీజేపీ వల్లే నష్టపోయింది. కాంగ్రెస్ ఏనాడు కూడా మహిళలకి అత్యున్నత స్థానం ఇచ్చింది తప్ప మహిళల్ని ఎప్పుడూ కించపరచలేదు. మహిళా శక్తినే నమ్మింది. మహిళనే ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే మహిళనే ఒక లోక్సభ స్పీకర్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవి రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతే తప్ప వీళ్ళలాగా నాటకం అవకాశం వస్తే ఒకలాగా, అవకాశం లేకపోతే ఇంకొకలాగా మాట్లాడే పరిస్థితి లేదు. దీనిని తప్పుగా చిత్రీకరించి మహిళలను రెచ్చగొట్టాలన్న ఆలోచనతో వీళ్ళు పడ్డారు బీజేపీ వాళ్ళు చేసిన తప్పు. 3 బిల్లులు కూడా ఇందులో ఎక్కడా మహిళా బిల్లు లేదు. మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? ఎక్కడ ఇచ్చేస్తారు? ఇదంతా అవాస్తవం. వీళ్ళు కేవలం కావాలని చెప్పేసి డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఒక పక్క భారతదేశ వ్యాప్తంగా మోడీ గారి బీజేపీ రోజు దిగజారిపోతుంది. దానితో వీళ్ళు ఏదో విధంగా మళ్ళీ రాబోయే 2029 నాటికి మళ్ళీ బీజేపీ అధికారంలో ఉండాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు డీలిమిటేషన్ పెట్టి ఆ డీలిమిటేషన్ కూడా ఉత్తరప్రదేశ్లోనేమో 140 స్థానాలు పెరిగిపోయే పరిస్థితి కనబడి ఇలా వాళ్ళకి ఎక్కడైతే జనాభాని నియంత్రించలేదో అక్కడ జనాభాను బట్టి సీట్లు పెరిగిపోతున్నాయి. సీట్లు పెరిగిపోతే నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. దీనికి
దుర్మార్గులైన ఈ రాష్ట్రంలో దుర్మార్గులు ముగ్గురు ఉన్నారు. ఒకడు చంద్రబాబు నాయుడు, రెండోది జగన్మోహన్ రెడ్డి, మూడు పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు కూడా ఈ దుర్మార్గులు మోడీ గారికి సపోర్ట్ చేశారు. మోడీ గారు నిన్న ఈ బిల్లులో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకెంతకన్నా దారుణంగా ఉంది, ఇంకెంతకన్నా అన్యాయం ఉందో. పక్కన రాష్ట్రం అధోగతి పాలైపోయి రాష్ట్రం విడిపోయిన తర్వాత రూపాయి లేకుండా నానా బాధలు పడుతుంటే ఒక స్పెషల్ స్టేటస్ని వదిలేసి, ప్రత్యేక హోదాను వదిలేసి, పోలవరం ప్రాజెక్టును వదిలేసి, ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఏది కూడా మాట్లాడకుండా వీళ్ళ ముగ్గురు కూడా మోడీ సంఖ్యకి తుడుతున్నారు తప్ప రెండోది ఏమి కాదు. వాళ్ళు అంటే మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పి అదే సార్థకం చేసుకుంటారు. నిన్న కూడా వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మోడీ గారు సంఖ్యను ఎక్కాడు. ఎందుకు ఎక్కాడంటే ఆయనకు 100 కేసులు. ఆ కేసుల గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇది, పవన్ కళ్యాణ్ గారు ఇది. ఏంటి వీళ్ళకి ఎక్కడ ఇది ఉంది? వీళ్ళ ముగ్గురు కూడా ద్రోహులు. ఈ రాష్ట్రంలో ద్రోహులు ఎవరన్నా ఉన్నంటే వీళ్ళ ముగ్గురు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, దేశంలో కూడా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా వీళ్ళ మహిళల గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మహిళల్ని అణగదొక్కి మహిళల్ని గుర్రాల మీద తొక్కి చేసినటువంటి వ్యక్తి ఈవేళ ఆయన మహిళల గురించి మాట్లాడడం అంటే ఇదే దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంది ఈ పరిస్థితి. ఈవేళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ రోజు పతనం అవుతుంది. దాన్ని ఏదో విధంగా దాన్ని తిప్పుకొట్టడం కోసం దాన్ని పక్క ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని కూడా మన దేశంలో సరైన టైంలో సరైన వేళ దేశంలో ఆయిల్ కొరత ఏర్పడింది, ముఖ్యంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇవన్నీ దృష్టిని మళ్లించడం కోసం మోడీ గారు చిన్న ట్విస్ట్ చేశాడు. ఆ ట్విస్ట్ ఏంటంటే డీలిమిటేషన్ ఇదిని పార్లమెంట్లో పెట్టి దీన్ని మైండ్గా మార్చడం కోసం, మైండ్ని ప్రజల దృష్టిని మళ్లించడం కోసం వేశాడు. ఇది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి దీంట్లో నిన్న పెట్టినటువంటి ఈ బిల్లులో ఎక్కడ మహిళా బిల్లు లేదు. మీకు ఏమన్నా దమ్ముంటే చూపించండి, మహిళా బిల్లు పెట్టామనేది చూపించండి. మీరు పెట్టిన 3 బిల్లులు కూడా, ఒకటి డీలిమిటేషను, ఒకటి 131, రెండోదేమో ఇది యూనియన్ టెరిటరీ దానికి పెట్టింది తప్ప ఈ 3 బిల్లులు తప్ప రాజ్యాంగ సవరణ చేసేయాలని వీళ్ళు ఇష్టమైనట్టు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో ఈ దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇంకెంతకన్నా దారుణం ఉంది. మరి నిజంగా మోదీ గారికి మహిళల మీద ప్రేమ ఉంటే ఆ మిజోరంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లోనే బట్టలు ఒకటి తీసుకెళ్ళి లేడీస్ని రోడ్ల మీద తిరగబెడితే మీరేం చేశారన్నా? మీ మహిళల మీద మీకు సానుభూతులు లేదా? మహిళల పట్ల మీకు గౌరవం లేదా? అవన్నీ మానేశారు. అవన్నీ ఇది లేదు. ఊరికి ఇప్పుడు ఏంటి స్టంట్ పెట్టడం కోసం వీళ్ళు ఓడిపోవడంతోనే వాళ్ళకి ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా, వాళ్ళకి ఇది ఉన్నా వెంటనే ఎప్పుడైతే నేను ఇది జరిగిందో, ప్రతిపక్షాలు ఎప్పుడైతే విజయం సాధించే వెంటనే మరొకటి ఎవడన్నా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే అయితే వెంటనే రాజీనామా చేసి అవతలకి గవర్నమెంట్కి బయటకు పోదు. వాళ్ళకి లేదు, అది చేసే కూడా లేదు, వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు. ఎంతసేపు వేలాడాలి, ఇంకా ఆ అధికారాన్ని పట్టుకుని ఏడాలన్న ఆలోచిస్తున్నారు తప్ప మరొకటి ఏమీ కాదు. మహిళా బిల్లుకి ఈ బిల్లుకి అసలు సంబంధం లేదు. మహిళా బిల్లు అన్నది 2023లోనే పాస్ అయింది. 2023లోనే బీజేపీ వారు పెట్టినటువంటి ఆ బిల్లుకి ఆ వేళ అన్ని పార్టీలు కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అందరూ కూడా అన్ని పార్టీలు కూడా సమర్థించే అది ఏకగ్రీవంగానే తీర్మానం చేసి మహిళా బిల్లుని 33% చేయడానికి ఆ వేళ ఒప్పుకున్నాం. దాన్ని చట్టం అయిపోయింది. ఆ చట్టం అయిపోయింది, ఇంప్లిమెంట్ చేయడం చేతకాక మీరు ఈ వేళ వరకు చేయడం మానేసి ఈ వేళ ఏదో దీన్ని పూచిగా చూపిస్తున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. సరిగ్గా జరిగింది ఏదో జరిగింది చెప్పండి తప్ప అవాస్తవాలని వాస్తవాలుగా చేయడానికి మాత్రం చేయకండి. దాన్ని చాలా తప్పది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటారంటే ఏదో పాపం వాళ్ళు మహిళలకు ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. మోడీ గారు అని అమిత్ షా గారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడిపోతున్నారు, ఈ ప్రతిపక్షాలు అడ్డుపడిపోతున్నాయి, ఏమన్నా పరిస్థితిలో కల్పించడానికి ప్రయత్నం చేశారు. అది మాత్రం కాదు. అందులో ఎక్కడ వాస్తవం లేదు. మీరు పెట్టిన బిల్లులో ఎక్కడైనా ఒక్కటి మహిళా బిల్లు ఉందా? అది ఏమీ లేదు. లేకుండా మీరు ఈ విధమైన డ్రామాలు ఆడకండి అని చెప్పి తెలియజేస్తూ నిజాలను వాస్తవాలని తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నారో బీజేపీ వాళ్ళు గమనించి ఇప్పటికైనా సరైన బాటలో నడమని చెప్పేసి సందర్భంగా వారికి తెలియజేస్తూ ఇటువంటి డ్రామాలు కానీ ఆడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితమైన టైంలో సరైన టైంలో సరిగ్గా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నారు.